ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నన్ను క్షమించాలి. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. ఎందుకు అంటే ఇది ఎప్పుడో ముక్కోటి ఏకాదశి వ్లాగ్ అప్పుడెప్పుడో పోస్ట్ చేయాల్సింది, ఈరోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది. అసలు మర్చిపోయాను ఈ వ్లాగ్ గురించి. ఇంకా అలా గ్యాలరీలో స్క్రోల్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉంటే ఇది కనపడింది, అందుకే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అయితే ఈరోజు మార్నింగ్ మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో బయట మొత్తం ముగ్గులు అయితే పెట్టుకున్నాను. మేము రెడీ అయ్యి ముగ్గులు పెట్టేటప్పటికి కూడా చూస్తున్నాం కదా ఎంత మంచి ఉన్నదో. పైకి వేసుకో హ్యాండ్. చిన్నారే ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యేసి వచ్చేటప్పటికి 10:30 అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, మార్నింగ్ నేను ముగ్గు వేసేటప్పుడు ఒక శారీలో ఉండేదాన్ని. ఇంకా ఇద్దరు పిల్లల్ని ఆ శారీలో అస్సలు క్యారీ చేయలేను, వాళ్ళని అసలు ఫేస్ చేయలేను అనేసి మెత్తగా సిల్క్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. అలానే ఉంటుంది కదా న్యూ బార్న్ బేబీస్ వల్ల మదర్స్ మైండ్ సెట్. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. అయితే ఆ రోజు ఎంత జనం వచ్చారో అనమాట. మా స్టేషన్ అంటే మేము ఎక్కాం కదా ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్లో, అక్కడే ఒక 50 to 100 మెంబర్స్ వరకు ఎక్కారనమాట. మేము వెళ్ళింది వచ్చేసి నందలూరు సౌమ్యనాథ స్వామి గుడి. అక్కడికి మా ఊరు నుండి ఒక 100 మెంబర్స్ వరకు వచ్చారు. అంత ఫేమస్ అనమాట ఆ గుడి. చూస్తున్నారు కదా ఎంత జనం వచ్చారో. అక్కడెక్కడో గుడి ఉంది. అయితే ఆ రోజు ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం నుండి వెళ్ళాలి కాబట్టి మేమైతే గుడి బ్యాక్ సైడ్ నుండి రైట్ వచ్చేసి మేము వచ్చామన్నమాట ఇక్కడికి. అయితే అస్సలు ఎందుకు వచ్చాము ఆ పాపను తీసుకొని అనిపించేసింది. కానీ ఇంకా పుట్టెంటికలు తీపిచ్చేంత వరకు ఇంకా ఏ గుడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మన ఇంటి దేవుడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి ఇంకా నందలూరుకి అయితే వచ్చాము. తర్వాత ఏ గుడికైనా తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. అలా దర్శనం వచ్చేసి ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. లేకుంటే చాలా మందికి 4-5 అవర్స్ దర్శనం పట్టింది. కొంతమంది బ్యాక్కి కూడా వెళ్ళిపోయారు. ఒకరు చెప్తున్నారు కోడూరు వాళ్ళు 9కి వచ్చారంట, 1:30కి వరకు ఉండి రిటర్న్ వెళ్ళిపోయారంట. అంత ఫుల్ జనము, అసలు తొక్కుకుంటున్నారు ఒకరినొకరు. ఇంకా అలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాతో పాటు మా ఊర్లో వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ కోసం వెయిట్ చేద్దామనేసి బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఆ రోజు నేను ఒక్కపొద్దు కదా, కానీ ఆ రోజు మర్చిపోయి ప్రసాదం తినేసానమాట. ఇంకా అక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ప్రసాదం ఎంత టేస్టీగా ఉందో. పులిహోర గుళ్ళలో పెట్టేది ఎంత ట్రై చేసినా ఇంట్లో అయితే రాదు. ఇంకొకసారి నెక్స్ట్ టైం ట్రై చేసి పర్ఫెక్ట్ రెసిపీ వచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అలాగా ఒక 2 ప్లేట్స్ అయితే తినేసాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చింది ఇంక ఈరోజు ఒక్క పొద్దు కదా అనేసి సర్లే మర్చిపోయి తిన్నాను, సారీ స్వామి అనుకొని ఇంకా బయట పిల్లలకి లంచ్ తినిపిద్దాము అని బయటకైతే వెళ్తున్నాం. అక్కడ కూడా ఫుల్ రష్. ఇంకా 3 months బేబీని చూసి వాళ్ళు కూడా సరే రామ్మ పెట్టిస్తామనేసి పెట్టించేశారు. ఇంకా హరి షన్ను తినేశారు. ఇంకా మేము మా ఊర్లో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే రిటర్న్ ట్రైన్ వచ్చేసి 3కి ఉంటుందన్నమాట నందలూరులో. మనమంటే ఫస్ట్ వెళ్ళిపోయాం కదా దర్శనంకి పిల్ల వల్ల, వాళ్ళది ఎవరిది దర్శనం అయిపోలేదు. 2:30 వరకు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది అనేసి అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేస్తున్నాం అనమాట. షన్ను అయితే కోతిని బెదిరించేసరికి మీదికి వచ్చేస్తుంది. ఇలా పక్కన పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా ట్రైన్ వచ్చేసింది, వాళ్ళదైతే దర్శనం అవ్వలేదు. ఇంకా మేము వచ్చేసాం ట్రైన్ టైం అయిందనేసి. ఇది మా ముక్కోటి ఏకాదశి రోజు ఇలా జరిగింది. మీరు ఏ గుడికి వెళ్ళారు, ఏం చేశారు, ఒక్కపొద్దున్నారా లేదా, అది ఏంటో చెప్పారు. ఈసారి 112 సంవత్సరాలకు ఒకసారి వస్తుందనేసి. మరి మీరు ఏ విధంగా స్పెషల్గా ట్రీట్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఇక్కడ హరి అయితే చిన్న పాపని ఎత్తుకున్నాడు, నేను షన్ను అలా మాట్లాడుకుంటూ చిన్నారి కొనారేసి పాట పాడుకుంటున్నాం అనమాట. దిస్ ఇస్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.